శివసేన ఉద్ధవ్ వర్గంలో చీలికొచ్చింది. స్పీకర్ ఓం బిర్లాకు 6 రెబెల్ ఎంపీలు లేఖ రాశారు. శివసేన షిండే వర్గంలో తమను విలీనం చేయాలి అని లేఖలో కోరారు. అటు రెబెల్స్ తీరుపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 ఎంపీలు అమ్ముడుపోయారని రౌత్ విమర్శించారు. శివసేన ఉద్ధవ్ వర్గంలో చీలిక వచ్చింది. స్పీకర్ ఓం బిర్లాకు 6 రెబెల్ ఎంపీలు లేఖ రాశారు. శివసేన షిండే వర్గంలో తమను విలీనం చేయాలి అని ఈ లేఖలో కోరారు. అటు రెబెల్స్ తీరుపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 ఎంపీలు అమ్ముడుపోయారని రౌత్ విమర్శించారు. सब लोग हैं हमारी पार्टी के सांसद हैं जिनके लिए हमने हमारा सबका उद्धव जी ने कार्यकर्ताओं का खून पसीना बहाया, उनको टिकट दिया, उनको पैसा भी दिया चुनाव लड़ने के लिए, जितने हमारी औकात थी हाँ वो भी दिया, मेहनत किया, सब कुछ किया, और फिर भी अगर उस बारे में उनके बारे में इस प्रकार की खबरें आती है तो ये लोगों ने उनका खंडन करना चाहिए। और मैं फिर एक बात कहता हूं, अब उनको नहीं छोड़ेंगे। अगर कोई है उसमें से ऐसा कोई करता है तो अब महाराष्ट्र की जनता एक बार चुप बैठेगी। अब जनता चुप नहीं बैठेगी, मैं आपको बता रहा हूं। हाँ, శివసేన ఉద్ధవ్ వర్గంలో చీలిక వచ్చింది. స్పీకర్ ఓం బిర్లాకు 6 రెబెల్ ఎంపీ లేఖ రాశారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. శివసేన ఉద్ధవ్ బాల్సాహెబ్ థాకరే యూబీటీ పక్షానికి చెందినటువంటి 6 లోక్సభ ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. అధికారిక శివసేన ఏదైతే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేన వర్గంలో చేరాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఈ 6 లోక్సభ ఎంపీలు గ్రూప్ గా విడిపోయి తాము ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అసలైన శివసేనలో విలీనం అవుతామంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి అధికారికంగా లేఖ సమర్పించారు. ఇటీవలి ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం నుంచి గెలిచినటువంటి ఎంపీల్లో ఒకేసారి 6 చేజాడటం ఆ పార్టీ మనుగడ, అదేవిధంగా పార్లమెంటరీ బలానికి కూడా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఈ తిరుగుబాటు పైన ఉద్ధవ్ థాకరే ముఖ్య అంచుడు ఎంపీ అయినటువంటి సంజయ్ రౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక్కో ఎంపీకి 50 కోట్లు ఆఫర్ చేశారు. ముందుగా 15 కోట్లు ఇచ్చారు. ఆ 15 కోట్లు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు పూణే, అదేవిధంగా నాగ్పూర్, బొంబాయి నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో ఈ రోజు ఢిల్లీలో దిగారు అని కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ 6 ఎంపీలు భారీ ప్యాకేజీలకి అమ్ముడుపోయారని విమర్శించారు. ద్రోహులుగా మారిన వారిని ప్రజలు క్షమించరు, చట్టపరమైన వారిపైన చర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించడం మనం చూసాం. అయితే ఈ చీలిక కేవలం కొంతమంది ఎంపీల అసంతృప్తి మాత్రమే కాదు, నిజానికి ఇది ఇంకా కొంతమంది కూడా శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అంటే ఇది ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి వీరికి రక్షణ కలుగుతుందా లేదా అని దాన్ని పెట్టే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో విలీనం కావాలంటే, లేకపోతే అనర్హత వేటు పడకుండా తప్పించుకోవాలంటే మొత్తం సభ్యుల్లో కనీసం 3/2 మెజారిటీ ఉండాలి. లోక్సభలో ఉద్ధవ్ థాకరే వర్గానికి ఉన్నటువంటి మొత్తం ఎంపీల సంఖ్యను బట్టి చూస్తే ఈ 6 ఎంపీల సంఖ్య అంటే లోక్సభలో ఉద్ధవ్ థాకరేకి సంబంధించి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు 6 వచ్చారు కాబట్టి 2/3 మార్కు దాటినట్టే మనకి అనిపిస్తుంది. అయితే వీరు విడిపోవడం కాకుండా నేరుగా షిండే వర్గంలో విలీనం చేయాలని స్పీకర్ ను కోరారు. దీనివల్ల వారిపైన ఎంపీలుగా అనర్హత పడే అవకాశం చట్టపరంగా కొంత తక్కువగా ఉంది అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నట్టనమాట. అయితే మొత్తానికైతే స్పీకర్ కార్యాలయం ఈ 6 ఎంపీల లేఖను అందులోని సాంకేతికత, అదేవిధంగా చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఉద్ధవ్ వర్గం విప్పును ధిక్కరించినందుకు వీరిపైన అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతుంది. స్పీకర్ నిర్ణయం ఇక్కడ అత్యంత కీలకం కాబోతుంది. ముంబైలో ఉద్ధవ్ థాకరే తన మిగిలిన నేతలు అదేవిధంగా లీగల్ టీంతో అత్యవసర సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. రేపు పార్టీ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి విప్పును కూడా జారీ చేశారు.
ఒకవేళ విప్పుని కనుక ఉల్లంఘించి ఈ 6 ఎంపీలు రేపు రాకపోతే వాళ్ళ మీద కొంత చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ లో తమ పార్టీ గుర్తింపును కాపాడుకునేందుకు సుప్రీంకోర్టును కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆశ్రయించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి దీంతో పాటు ద్రోహం చేసినటువంటి వారి నియోజకవర్గాల్లో ఈ ఉద్ధవ్ వర్గం శ్రేణులు ఆందోళనకు కూడా పిలుపునిచ్చాయి. క్షేత్రస్థాయిలో కేడర్ ఎటువైపు ఉందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మొత్తానికైతే గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల చీలికతో ప్రారంభమైనటువంటి శివసేన సంక్షోభం ఇప్పుడు లోక్సభ ఎంపీల స్థాయికి చేరింది. ఢిల్లీ వేదికగా స్పీకర్ నిర్ణయం, కోర్టుల చుట్టూ తిరగబోయే లీగల్ ఫైట్ ఆధారంగా మహారాష్ట్ర భవిష్యత్ రాజకీయాలు అయితే ముడిపడి ఉన్నాయి. అయితే మరో పక్క ఈ యొక్క శివసేన యూబీటీ 6 ఎంపీల పైన సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఏం జరుగుతుంది అన్న దానిపైన అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. చీలిక గుర్తింపు లేదని చెప్తున్నారు. తల్లి పార్టీ అనుమతి తప్పనిసరి అని కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టులో ముఖ్యంగా విజయ్ చంద్ర గారు సుప్రీంకోర్టులో అసలు కేసు పెండింగ్ లో ఉంది. అసలైన శివసేన ఎవరిది, షిండే వర్గాందా ఉద్ధవ్ వర్గాందా అనే ప్రధానమైనటువంటి ఆ ప్రధాన వివాదానికి సంబంధించినటువంటి కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసు జూలైలో సిజేఐ ముందు విచారణ కూడా రాబోతుంది. ఈ ప్రధానమైన కేసు తేలక ముందే ఈ ఎంపీల విలీనాన్ని స్పీకర్ ఎలా ఆమోదిస్తారని ఉద్ధవ్ వర్గం కోర్టులో ప్రశ్నించే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.